బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సిబిఐ కోర్టు విధించిన శిక్షపై హైకోర్టు స్టే ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి దేశం విడిచి వెళ్లవద్దని, ఆయన పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ వెల్లడించారు. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీడి రాజగోపాల్, అలీఖాన్ ను దోషులుగా తేల్చుతూ సిబిఐ కోర్టు గత నెల 6న వారికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును గాలి జనార్దన్ రెడ్డి, ఇతరులతో పాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్ చేసింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ మధ్యంతర అభ్యర్థులపై బుధవారం ఉత్తర్వులు వెలువరుస్తామని ప్రకటించింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డికి అయితే హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైకోర్టులో ఓఎంసీ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ముఖ్యంగా చూస్తే బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 10 లక్షల రూపాయల 2 పూచీకత్తులను కూడా సమర్పించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇండియాను విడిచి ఎక్కడికి కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో కండిషన్స్ కూడా పెట్టింది. అంతేకాకుండా పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలని చెప్పి కూడా ఇందులో హైకోర్టు కూడా సూచించింది. గతంలో ఇచ్చిన తీర్పును సిబిఐ కోర్టు ఏదైతే ఒక శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చిందో దానిపైన హైకోర్టు కూడా స్టే విధించింది. అయితే స్టే విధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఓఎంసీ కేసును సిబిఐ కోర్టు మాత్రము వీరికి శిక్ష ఖరారు చేసింది. అయితే శిక్షకు సంబంధించి వీళ్ళు హైకోర్టులో అప్పీల్ కూడా వెళ్లారు. అప్పీల్కి వెళ్లే నేపథ్యంలో వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టు ప్రధానంగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ కూడా గాలి జనార్దన్ రెడ్డికి మంజూరు చేసిన నేపథ్యంలో ప్రధానంగా మాత్రము ఇండియాను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, పోలీసులకు మాత్రము సహకరించాలి దర్యాప్తు అనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేస్తూ మధ్యంతరాల బెయిల్ మంజూరు చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.